శ్రోతలకు నమస్కారం. నా పేరు సుజన. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల సజీవ స్మృతులు. మాదిరెడ్డి సులోచన గారు రచించారు. రేణుక చేతిలో పుస్తకమున్నా మాటిమాటికి దృష్టి గుమ్మం దిక్కుకే పోతోంది. కాసేపు చూసి అది కింద పెట్టి మరలా గుమ్మం దగ్గరకొచ్చింది. మీరు తొందరగా వచ్చారా రేణుక గారు? పక్కింటి ఇల్లాలు అడిగింది. ఏం? తడబాటుగా ప్రశ్నించింది. ఏం లేదండి, మా పిల్లలు బడి నుండి ఇంకా రాలేదు. నేను అందుకే చూస్తున్నాను. మా వసుధ కూడా ఇంకా రాలేదు. వారి మాటలు పూర్తి కాక మునిపే 17 ఏళ్ల అమ్మాయి మధ్యనుంది. ఇరువైపులా 12 ఏళ్ల అమ్మాయి, 10 ఏళ్ల అబ్బాయి నడుస్తూ ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. వసు, ఇంత ఆలస్యమైందేమిటమ్మా? కూతుర్ని ప్రశ్నించింది రేణుక. పిన్నిగారు, సబితను సతీష్ను నేనుండమన్నాను. నాకు తోడున్నారు. వాళ్ళేమీ అనకు. పక్కింటి ఇల్లాలికి చెప్పింది వసుధ. తల్లి కూతుళ్ళు ఇంట్లోకొచ్చారు. అమ్మా, బడిలో స్టూడెంట్ యూనియన్ ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఉంది. నేను వద్దంటే డ్రామాలో నా పేరిచ్చింది టీచర్. రిహార్సల్స్ ఉండి లేట్ అయింది. నీకు కోపం వచ్చింది కదూ? కోపమా? లేదు వసు, ఆలస్యమైతే ఆందోళన పడ్డాను అంతే. చిన్న డబ్బాలో నుండి రవ్వ లడ్డూ తీసి కూతురికి పెట్టింది. అది తింటూ బడి విశేషాలు చెప్పసాగింది. అమ్మా, నీ చుక్కల చీర కావాలి. చెప్పనేలేదు కదూ, నేను మేనక. హెడ్ మాస్టర్ కూతురేమో విశ్వామిత్రుడు. మొదట డ్యాన్స్కేమో పెద్ద పట్టుచీర కావాలి, తర్వాత చుక్కల చీర. ఈసారి మాత్రం నువ్వు రావాలమ్మా. ఎంత బావుందని రిహార్సల్స్ చూసే అందరూ మెచ్చుకుంటున్నారు. కళ్ళు అందంగా మిటకరించింది. రేణుక ప్రేమగా కూతురి కళ్ళు ముద్దు పెట్టుకుంది. అలాగే వస్తాను అంది. వసుధ హోంవర్క్ తీసి ముందు పెట్టుకుంది. రేణుక వెళ్లి వంట పనిలో లీనమైంది. గంట తర్వాత బయట గదిలోకొచ్చి చూసింది. 2 కాళ్ళు డొక్కలోకి ముడుచుకుని నిండుగా పల్లెవాటు ముసుగు బిగించి ఇంగ్లీషు పుస్తకం మీద తలుంచి నిద్రపోతోంది వసుధ. ఏం పిల్ల, దీన్ని నమ్మి నేను లోపలున్నాను. ఎవడైనా వచ్చి సామానంతా సర్దుకుపోయినా దిక్కులేదు కదా. పిచ్చిగంతులు వేసి అలసిపోయింది. విసుక్కుని లైటు వేసి బయట తలుపు వేసింది. 8:30, 9కొచ్చి భోంచేసి పడుకుంటుందని అనుకుంది. తన బడి పని తీసి ముందు పెట్టుకుంది. కాని ఆమె కళ్ళు మాటిమాటికి కూతురు వైపే పోతున్నాయి. లావాటి ప్రింటెడ్ గుడ్డతో కుట్టిన పరికిణి, తెల్ల బ్లౌజు, సన్నని వాయిల్ ఓణి, చెవులకు ఆర్టిఫిషియల్ రింగులు. అంతకంటే తనేమివ్వగలదు? నిట్టూర్చి కుర్చీ వదిలి కూతురు పక్కన కూర్చుంది. ఒక్కసారి ఆమె బాల్యము, యవ్వనము స్మృతి పదంలో మెదిలాయి. అమ్మా, అందర్నీ పేరంటానికి పిలిచొచ్చాను. బయటనుండే కేకలు వేస్తూ వచ్చింది రేణుక. నవరాత్రి బొమ్మల కొలువు అంటే తనకెంతో ఇష్టం. ఒక్కగానొక్క కూతురు. ఆమె సరదాలు తీర్చడమే తల్లిదండ్రుల పని. రాధమ్మ బీరువాలో సర్దుకున్న బట్టలు తీసి బల్లమీద పెట్టింది. రేణుక వాటి దగ్గరకు పరిగెత్తింది. ఇవన్నీ నాకేనామ్మా? నీకే రేణు. 9 రోజులకు 9 జతలు. బావున్నాయా? బావున్నాయమ్మా. ఈ కంచి పరికిణి ముదురు నీలం కంటే లేత నీలమైతే బావుండేది. ఇప్పుడేమైంది? దీపావళికి కొందుగాని అన్నట్లు మరిచిపోయాను. మామ కూతురు పరిమళ లేదు, మద్రాసు నుండి కొత్త రకం పగడాల నెక్లెస్ తెచ్చిందంట. తీసుకురా. నాన్నగారు సిటీలో దొరుకుతుందేమో ప్రయత్నిస్తారు. తల్లి మాట పూర్తవకుండానే తుర్రుమంది రేణుక. మరో 10 నిమిషాల్లో ఆకుపచ్చని డబ్బా పట్టుకునొచ్చింది. అమ్మా, నిజంగా బావున్నాయి. సంబరంగా పెట్టి విప్పింది. రాధమ్మ కూడా విప్పారిన నేత్రాలతో వాటి వంక చూసింది. నక్షత్రంలా చేసిన బంగారు గూడులో పొదగబడున్నాయి. పెద్ద నక్షత్రపు ఆకారంలో లాకెట్టు, ఒక్కో పగడము, ఒక్కో ముత్యము పొదిగిన గాజులు, అలాంటివే దుద్దులు. సన్నని పగడాలతో పాని అక్షరము చెక్కబడిన ఉంగరము, పగడాలు పొదిగిన హంస, ముక్కుకు 3 ముత్యాలు ముద్దుగా వేలాడుతున్నాయి. దాన్ని చేత్తో పట్టుకు చూసింది రాధమ్మ. ఈ హంస బ్రోచులా ఉపయోగిస్తారా? కాదమ్మా, ఇదిగో ఈ పిన్నుకు గుచ్చి తలలో అమర్చుకుంటారు. రేణుక గుచ్చి చూసింది. అంతా చోద్యమే తల్లి. మా కాలంలో ఇవన్నీ ఎరిగామా పాడా? కాసుల పేరు బంగారం వడ్డాణం ఉంటే మహా గొప్ప. ముక్కున వేలుంచుకుంది. అమ్మా, నాకు వద్దంటే వడ్డాణం చేయించావు. ఎవరు పెట్టుకుంటారేం? అది చెడిపితే 4-5 రకాల నగలొస్తాయి. ముఖం ముడిచింది. ఒట్టి వెర్రిమాలో కానివే. దేనందం దాందే. ఎన్ని నగలున్నా దానంత గంభీరతొస్తుందా? ముత్యాల సెట్టు ఉండనే ఉంది. కెంపుల సెట్లోకి గాజులు లేవు. చేయిస్తాను. పగడాలది కొనాలని అనుకుంటున్నాను. నాకున్నవన్నీ నీకు కావా?
అయినా ఏదో అసంతృప్తి రేణుకను ఆవహించింది. అమ్మాయిగారు, సంగీతం మాస్టర్ వచ్చారు. నౌకరు వార్త అందజేశాడు. అమ్మా, ఈ నవరాత్రులు అన్ని రోజులు ప్రైవేటు మాస్టర్ని, సంగీతం మాస్టర్ని రావద్దని చెప్పనా? ప్రాధేయపూర్వకంగా చూసింది. అలాగే. నాన్నగారు నీకోసం ద్రాక్షపళ్ళు తెచ్చారు, తిను. వంటింటి వైపు పోబోయింది. మొదట దుస్తులు మార్చని పైకి వెళ్ళబోయింది. మార్చుకోకపోతేనేం, అవి చిన్నవిగా అయితే వేసుకోవడానికి ఎవరున్నారు? ఉండనీలే. ఉత్సాహంగా గంతులు వేస్తూ ద్రాక్షపళ్ళు తింది రేణుక. 10 రోజులు 10 నిమిషాల్లా గడిచిపోయాయి. పేరంటానికి అందర్నీ పిలిచినా కొందరిళ్లకు వెళ్లరు. రేణుక వైభవం చూడాలని కాబోలు అందరూ వస్తారు. రోజుకో రకం అలంకరణతో సాక్షాత్కరిస్తుంది. అందరూ కొసరి కొసరి పాటలు పాడించుకుంటారు. రాధమ్మ అన్ని విషయాల్లో కూతురు ఆడించినట్లు ఆడుతుంది. కానీ పాట పాడమన్నప్పుడు పాడకపోతే కూతుర్ని నానా చివాట్లు పెడుతుంది. నిధి చాలా సుఖమా అన్న కీర్తన మరోసారి పాడు తల్లి, ముత్తైదువ అర్థించింది. ఇప్పుడు పాడలేనత్తా. మరోసారి తప్పించుకోబోయింది. రేణు, ఏంటి ఆ బిగువు? అత్తయ్య అడగడం ఎక్కువ, నువ్వు పాడడం ఎక్కువ. అందుకే అన్నారు చదివేస్తే ఉన్నమతి పోయిందని. ఇక వినలేక వెంటనే పాట అందుకుంది. అందరూ వెళ్ళిపోయాక కూతురికి దిష్టి తీసేది. రేణు, లైబ్రరీలో మంచి పుస్తకాలు కనిపించాయి, తెచ్చాను చూడమ్మా. శ్రీనివాసరావు ఓ పుస్తకాల కట్టతో వచ్చాడు. అన్నీ ఒక్కసారి ఇచ్చారా నాన్న? సంబరంగా వాటిని తీసుకుంది. ఇవకేం చేస్తారు? ఆ పుస్తకాలు పట్టు కూర్చుంటే సంగీత సాధన ఏం చేస్తుంది? అటు బడి పుస్తకాలు ఉన్నాయి. అయిష్టంగా చూసింది రాధమ్మ. బడి పుస్తకాలు చదవాలి, వేరే పుస్తకాలు చదవాలి. నీకేం తెలీదు, నగలో బట్టలో తప్ప. సంగీతం నెమ్మదిగా నేర్చుకుంటుంది, కచేరీలు చేయాలా? నాకెలా తెలుస్తుంది? అమ్మాయ్య చదివించకపోయిరి. లోకంలో ఎందరు భర్తలు చదువులు చెప్పరు. ఒక్కనాడు మీరైనా చెప్పారా? ఇప్పుడేమైంది? నేర్చుకోరాదు? రేణు, రేపు మీ మాస్టర్తో చెప్పమ్మా. మరో గంట కూర్చుని మీ అమ్మకు చెప్పమని పరిహాసం చేశారాయన. అయ్యో సంబడం. మూతి తిప్పి లోపలికి వెళ్ళిపోయిందామె. తండ్రి కూతురు నవ్వుకున్నారు. నాన్నగారు, ఇంగ్లీషు శామ్యూల్ గారు బాగా చెప్తారు. మెట్రికులేషన్లో తప్పేవారంతా ఇంగ్లీష్లోనేనట అంది భయంగా. అయితే రేపే పిలిపించి శామ్యూల్ గారిని అడుగుతాను. నువ్వు ఫీల్ అవడమేమిట్రా? ఆయన రారు నాన్న. ఇంటి దగ్గరికే బోల్డ్ మంది పిల్లలు వెళతారు. వెళితే ఏమైంది? 25 ఇచ్చే దగ్గర 50 రూపాయలు ఇస్తే వారే వస్తారు. ఆయన అలాంటివారు కారు. ఆయన దగ్గర చదువుకోవాలంటే ఇంటికే వెళ్ళాలి. సరే, అలాగే వెళ్ళు. విజ్ఞాన సముపార్జనకే వెళితే తప్పేం లేదు. వెంకయ్యను వెంట తీసుకెళ్ళు. ఫీజుది నేను మాట్లాడతాను. తండ్రి మాటలకు తృప్తిగా తలాడించి వెళ్ళిపోయింది రేణుక. హైదరాబాదుకు 10-12 మైళ్ళ దూరంలో ఉన్న ఊరు. మరీ పట్నం కాదు, పల్లె కాదు. నిజాం పరిపాలనలో గల అధికారులంతా ఆ ఊరిలోనే తోటలు వేశారు. ఆ ఊరిలో పేరునెక్కగన్న ధనవంతుల్లో ఒకడు శ్రీనివాసరావు. భూములు, ఇళ్ళు, నగదు, బంగారం అన్ని హంగులు ఉన్నాయి. కారు కూడా కొనాలనే కాంక్షున్న లోకులు కాకులు ఊరికినే ఇతరుల అదృష్టానికి ఏడుస్తారని ఊరుకున్నాడు. అతని అన్నతమ్ములు ఉన్న ధనవంతులు కారు. స్వయం కృషి వల్ల సంపాదించిన దాంట్లో ఎవరికీ భాగం పెట్టలేదతను. అతని ఏకైక పుత్రిక రేణుక. ఆమె కోసం వెచ్చించే ధనంలో 10వ వంతు కూడా బీదసాదలకు పంచిపెడితే బావుణ్ణు. కూతురు తినేదే అమృతము, మరెవరు తిన్నా అది మట్టే అని భావించే మనస్తత్వం రాదమ్మది. అత్తింటివారు, అటు పుట్టినింటివారు ఆమె కృపాదృష్టికై ప్రాకులాడేవారు. రేణుకకు 3 బుట్టలు కొని ఏ ఆడపడుచు కూతురుకో అరగజం గుడ్డ కొనాలంటే అప్రసన్నంగా చూసేది. కొన్నిసార్లు ఈ అతి ప్రేమను యావగించుకునేది రేణుక. ఇంటికి బాబాయ్ పిల్లలొచ్చినా, మేనత్త పిల్లలొచ్చినా వారితో కలిసి సరదాగా తినాలనుండేది. ఎప్పుడూ తల్లి పండించేదే కాదు, వడ్డించిన పళ్ళెం పైకే తెచ్చేది. అమ్మా, నేను అందరిలో కూర్చుని తింటానే. గోముగా చూసింది. పిచ్చిపిల్లవు, వాళ్ళంతా ఇనపమూతి కాకులమ్మా. ఈ గెడ్డ పెరుగు నెయ్యి నీ నోట పండిస్తారా? మీ అత్త కూతురు సరళ చూడు, నీ పరికినీళ్లు ఆరవేస్తే వాటిని చూసి మురిసిపోతుంది. కళ్ళు కొడతాయి. ఈ 4 రోజులు ఎక్కడే తిను. తన సరదా తల్లి అర్థం చేసుకున్నందుకు కోపం కూడా వచ్చింది. అది కాదమ్మా, ఈ 4 రోజులు అందరికీ గెడ్డ పెరుగు నెయ్యి వేస్తేనేం? పాపం వారందరూ చాలామంది ఉన్నారు. అత్తయ్య ఎలా పెట్టగలదు? రాధమ్మ కూతుర్ని గుండెలు కదుముకుంది. అపురూపంగా ఆమె నుదురు ముద్దాడుకుంది. నీదంత మెత్తని హృదయమే నా తల్లి. ఆ పిల్లల కడుపులు కాగులు. మనం 4 రోజులు అన్నీ అలవాటు చేస్తే రేపు తల్లిదండ్రులు కొనిపెట్టద్దు. వెరీ ఆలోచనలు మాని భోజనం చేయి చెప్పి వెళ్ళిపోయింది. విజయదశమికొచ్చిన బంధువులు దీపావళికి వెళ్ళిపోయారు.
60 జతల్లోకి మరో జత సిల్కు దుస్తులు పగడాల సెట్టు కొన్నారు రేణుకకు. మేనత్త పిల్లలకు 5 రూపాయలు చేతబెట్టింది రాధమ్మ. రేణుకకు ఇతరుల గురించి ఆలోచించే సమయమే దొరకదు. ఉదయం లేస్తూనే మొహం కడుక్కోగానే ఓ మాస్టర్ వస్తాడు. అతని దగ్గర లెక్కలు సైన్సు చదువుకునేసరికి 8:30 అవుతుంది. తల్లి చేత జడ వేయించుకుని స్నానాధికాలు ముగించి తండ్రి సరసన కూర్చుని భోజనం చేసి బడికి వెళుతుంది. బడి నుండి రాగానే తల్లి పెట్టే ఉపాహారం సేవించి అలా రేడియో తిప్పగానే సంగీతం మాస్టర్ వస్తారు. ఒకరోజు కీర్తనలు, ఒకరోజు సితార్ నేర్పిస్తారు. ఆయన వెళ్లగానే హడావిడిగా పుస్తకాలు సర్దుకుని వెంకన్న వెంట శామ్యూల్ ఇంటికి పరుగులు తీస్తుంది. అట్నుండి వచ్చేసరికి 8:30 అవుతుంది. భోజనం కాగానే పుస్తకాలు ముందేసుకుని కూర్చుంటుంది. ఆమె చదువును పర్యవేక్షిస్తూ కూర్చుంటాడు తండ్రి. ఏకైక పుత్రిక చదువుల సరస్వతి కావాలని తండ్రి వాంఛ. తనకున్న ఒక్క కూతురు నలుగురిని కని ఒక్క తీగె పందిరంతా అల్లుకుపోయినట్టు తన ఇల్లు నిండాలని రాధమ్మ కోరిక. తండ్రి ఊహించినంత చురుకైంది మాత్రం కాదు రేణుక. వేదవ చదువు పోతే పోని, బిడ్డను అర్ధరాత్రి వరకు నిద్రపోనివ్వరు విసుక్కునేది. సాధన లేనిది ఏమి సమకూరుతుందే సన్నగా మందలించేవారాయన. ప్రైవేటులతోనూ తండ్రి లాలింపులతోనూ తల్లి సానుభూతితోనూ మెట్రికులేషన్ పరీక్ష రాసింది. హాయిగా నిద్రపోయింది రేణుక. 4 గంటలకు మేల్కొని మేడది వచ్చింది. ఉత్తరం పట్టుకుని నిల్చుంది రాధమ్మ. ఆమె కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అది నిన్నటి వరకు పరీక్షలు రాసి అలసిపోయింది. దాని అలసట తీరకమునిపే ఈ మేళం దిగుతుందేమిటి? అయినా మీ చెల్లెలకి మరీ మతిలేదు. ఎంత పుట్టిల్లైనా గంపెడి పిల్లలతో రావడం ఏమిటి? దీపావళి వెళ్ళి 6 నెలలేగా. వస్తానని రాసింది. వద్దని ఎలా అంటామే? మనకున్నదెవరు? ఒక్క చెల్లెలు రాని. మీకేం ఎన్నైనా అంటారు. తల్లి తండ్రి ఉండగా పుట్టినిల్లు గాని ఇప్పుడేం పుట్టినిల్లు? పిల్లది పరీక్షలు రాసింది కదా, 4 పూట్ల 4 పిండి వంటలు చేసి పెడదామనుకున్నాను అంది నిస్పృహగా. ఇప్పుడేమైంది? ఆ అమ్మాయి ఒక్కదానికి బదులు 4 తిని సంతోషిస్తారు. మీరలా అనుకుంటే మరెలా అంటారు? విసురుగా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఇంత స్వార్థంగా ఎందుకు ఆలోచిస్తోందో తల బద్దలు కొట్టుకున్న అర్థం కాలేదు రేణుకకు. ఎవరి ప్రమేయం లేకుండా రావలసిన వారు 4 రోజుల తర్వాత రానే వచ్చారు. రేణుకకి ఎంతో సరదాగా ఉంది. ఎప్పుడూ ఒంటిగా యాంత్రికంగా జీవితం గడిపే యువతికి 4 వచ్చారంటే సంతోషం కాదు. ఆడపడుచు ముందు తన అతిశయం ప్రదర్శించాలని రాధమ్మ తాపత్రయం. కూతురికి నగలన్నీ పెట్టి మురిసిపోయేది. ఏదో సామెత చెప్పినట్టు ఆడది అడుగు పెట్టిన చోట అంటారమ్మా. మీ అన్నయ్య మంగళసూత్రం కట్టి తెచ్చారు నన్ను. ఈనాడు ఈ స్థితి అంటే మాటలా? అది అదృష్టం వదిన. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతమని లక్ష్మీదేవి చంచలమైంది. కొన్నాళ్లు మురిపించిపోతుంది అంది. అంతకంటే వదినను ఏ విధంగా దెబ్బతీయాలో తెలియని కౌసల్య. ఆ అదృష్టమే అందరికీ ఉండదు. ఏమోనమ్మా, కొందరు పిల్లలను ఎట్టికి వదిలేస్తారు. ముక్కుకు పుడక, కాలికి పట్టీలు. మా రేణుకకి ఇన్ని నగలున్నా నాకు వెల్తిగానే కనిపిస్తోంది. జడకుచ్చులు బిగిస్తూ పలికేది. తమ పిల్లలకు నగలు పెట్టాలని ఏ తల్లికుండదు. పరిస్థితులు అనుకూలంగా ఉండద్దు. నీకొక్కతే కదా వదినా. 10 మందుంటే పారేసుకుంటానా? ఈ 7 పంటల మీదనైనా పిల్లలకు జోకాలు చేయించరాదు? అలా బోడిబొమ్మలా ఉంచుకుంటేనే. కౌసల్య అభిమానం దెబ్బతింది. రేణుక అర్దింపుగా అత్తవైపు చూసింది. ఆమె అవేమీ గమనించలేదు. ఎలా సాగుతుందదినా? ప్రపంచంలో కొందరు అందరినీ దోచి తమ సంతానానికే పెడదామంటారు. మా వారిలాంటి వారేమో పిచ్చివారు. మా నోళ్లు కొట్టి అందరికీ పెడతారు అంది విసుగ్గా. ఆ బాణం సూటిగా తనకే తగిలేసరికి రాధమ్మ ముఖం జేవురించింది. మరేమో చెప్పబోయేంతలో శ్రీనివాసరావు వచ్చాడు. బోలెడు చిన్నవిగా ఉన్న పరికిణీలున్నాయి. ఈ మధ్య కొన్న చీరలున్నాయి. అత్తకు కూతుర్లకు ఇవ్వాలని రేణుక ఉబలాటం. తల్లి సాగనివ్వదు. ఆ రోజు పైన రేణుక బీరువా దగ్గర కూర్చున్న కౌసల్య కూతురు సరళ ఆమె దుస్తుల వంక విప్పారిత నేత్రాలతో చూసింది. ఏంటి సరళ అలా చూస్తున్నావు? అడిగింది రేణుక. నీకెన్ని దుస్తులున్నాయే? ఆ గులాబీ రంగు పరికిణి ఎంత బావుందో. అది నీకు బావుందా? నాకు చాలా బావుంది. సరిపడ్డం లేదు. బాగా పొట్టిదైంది. దాన్ని తీసి ఎత్తిపట్టి చూపింది. రేణు, నీ దగ్గర బోల్డున్నాయి కదా, నాకివ్వరాదు? దాని వంక ఆశగా చూసింది సరళ. అమ్మ ఒప్పుకోదు అందే కాని ఆలోచన మొదలుపెట్టింది. సరళ, అమ్మకెప్పుడో నేను చెప్తాను. నువ్వు దీన్ని తీసుకుపో. ఆమెకు గుర్తు కూడా ఉండదు. మీ ఊళ్ళో కట్టుకుందువు గాని. పరికిణి కాగితంలో చుట్టి దొంగచాటుగా కౌశల్య పెట్టడుగుని దాచారు. ఆ విషయమే మరిచిపోయారు. పక్క వీధిలో కోమట్లమ్మాయి వివాహమవుతుంటే పిల్లలందరూ వెళ్లారు. రేణుకను చక్కగా ముస్తాబు చేసి పంపింది.
వీధిలో జనం అలా కళ్ళప్పగించి కూతురిని చూడడం చూసి ఎంతగానో మురిసిపోయింది రాధమ్మ. కూతురి బీరువా సర్దుతుండగా పరికిణి కనిపించలేదు. దానిపై ఆమెకు ప్రత్యేకమైన అభిమానం. ఊరికి వెళితే తన చెల్లెలి కూతురికివ్వవచ్చు అనుకుంది. పెట్టెలన్నీ వెతికింది. బీరువా తీసింది. ఎక్కడా కనిపించలేదు. ఆమె ముందు కళ్ళు వెడల్పు చేసి అస్తమానం రేణుక కేసి చూసే సరళ కనిపించింది. వెంటనే కిందకి దిగింది. కొందరు బంధువుల విషయాల్లో మొహమాట పడి సరిపెట్టుకుంటారు. ఆమెకు అలాంటి ఉదారతే లేదు. అది అత్తవారి వైపు వారనగానే నిర్మోహమాటమే ఆమెకు తెలుసు. పైగా తన నిర్మోహమాటాన్ని సమర్థించుకుంది. నాకీ నాంచుడు మాటలు నంగనాచి చేతలు రావు, అనేదేదో మొహన్ అనేస్తాను అంటుంది. ఆ అలవాటు మార్చాలని ప్రయత్నించి విసిగి ఊరుకున్నాడు భర్త. కౌసల్య, కౌసల్య, సరళ ఏం కట్టుకు వెళ్ళింది? ఆ మాత్రం సౌమ్యత ప్రదర్శించిందంటే కూతురి ఉదారతను నమ్మే. మీరు చూశారుగా, నా పాత పట్టుచీర చించి కుట్టిన పరికిణి వేసుకుంది. అలాగా అన్నదే కాని ఆమె చూపులు అనుమానంగా కదలాడాయి. ఎందుకదినా, ఏమైనా పోయిందా? అవునమ్మా, చక్కని గులాబీ కంచుపట్టు పరికిణి కనిపించడం లేదు. సరళ తీసుకుందేమోనని. ఈ రేణు ఒట్టి పిచ్చి సన్యాసి, ఏం తెలిసి చావదు. అందర్నీ గదిలోకి తీసుకువెళుతుంది. అందరి కళ్ళు దాని వస్తువుల మీద ఉంటాయి. పరాయి వారెవరు వెళుతున్నారు వదినా? సరళ వెళుతుంది. అది మాత్రం మిమ్మల్ని అడగకుండా ఎందుకు తీస్తుంది? రేణుకొచ్చాక అడుగుదాం. వచ్చాక అడిగితే ఏం చెబుతుంది? అదేం వెంటబెట్టుకుపోయిందా? నిశ్చయంగా ఎవరో తీశారు దృఢంగా పలికింది రాధమ్మ. అప్పటికే వివాహం నుండొచ్చి హాల్లో బిక్కుబిక్కుమంటూ నిల్చున్నారు పిల్లలు. ఎలా చెప్పాలో ఇద్దరికీ తెలియలేదు. ఇంట్లో ఉంది ఎవరు? మేమేగా, పౌరుషంగా అడిగింది కౌసల్య. మీరేం దేవతలా, సత్యహరిశ్చంద్రులా? అయితే మా పెట్టి సోదా చేసుకోవదినా? కౌసల్య వెళ్లి గదిలో నుండి పెట్టి తెచ్చింది. హాల్లో నుండి అమ్మ అంటూ సరళ, అత్తయ్య అంటూ రేణు వచ్చారు. నువ్వూరుకో సరళ, ధర్మదంతో కళ్ళు మూసుకుపోయిన మీ అత్తయ్యకు కళ్ళు తెరిపించాలి. మనకు లేనంత మాత్రాన దొంగతనం చేస్తామా? ఒక్కొక్క చీర, వేరే బట్టలు దులపసాగింది. ఆఖరున మడిచిన పొట్లం చూసి ఆమె విస్మితురాలైంది. ఆత్రంగా విప్పి చూసింది. ఏముంది? గంట నుండి రాధమ్మ వెతికే వస్తువు గులాబీ పొట్టు పరికిణి. ఆ అమ్మాయిలిద్దరూ అచ్చుపోసిన బొమ్మల్లా నిల్చుండిపోయారు. ఏవో 4 పుస్తకాలు చదివామని నీతులు వల్లివేస్తే కాదమ్మా. ధనమదంతో నా కళ్ళే మూసుకుపోయాయో, గుడ్డి నమ్మకంతో నీ కళ్ళే మూసుకుపోయాయో చూసుకో. మాట అనగానే సరికాదు. రావే, నువ్వందరినీ నెత్తికెక్కించుకుంటావు. కూతురి రెక్కపట్టి గుంజింది రాధమ్మ. కౌసల్య కళ్ళు స్తంభానుకున్న చల్లకవ్వం తాడువైపు మళ్ళాయి. వెంటనే దాన్ని తీసుకుని సరళను బాధసాగింది. అమ్మాయి ఆర్తనాదం, అర్దింపు ఆమె చెవులకు సోకనేలేదు. దొంగ అన్న మాటలే గుర్తుకు రాసాగింది. అమ్మా, వద్దమ్మా, నేను దొంగతనం చేయలేదు. పైగా అబద్ధమా? దొంగతనం చేయలేదు? మరెలా వచ్చింది పరికిణి? చెప్పమంటే. మరి 4 గంటించింది. రేణుక తల్లి చేతిలోని తన చేతిని వదిలించుకుని అత్తను వాటేసుకుంది. అత్తయ్య, నేను నిజం చెప్తాను, దాన్ని వదులు. వదలడమా? ఇలాంటి పాపిష్టివారిని ప్రాణంతో సమాధి చెయ్యాలి. ఆవేశంతో ఆమె కళ్ళు సజలమయ్యాయి. నిలువెల్లా వణికిపోయింది. అయ్యో, కనడమెందుకు, చంపడమెందుకు? వాళ్ళదేం తప్పు? అలా కని ఏ సరదాలు లేక వదిలేస్తే దొంగతనాలు ఇంకా ఏవైనా చేస్తారు. రాధమ్మ ఈసడించింది. అమ్మా, నా మాట విను. సరళ దొంగ కాదమ్మా. కాదు, నేనే ఇచ్చాను. నాకు పొట్టిగా ఉందని నేనే ఇచ్చాను వగరుస్తూ చెప్పింది రేణు. పాపిష్టి పిల్ల, ఎవరో అడ్డమైన వారి కోసము ఆపనింద నెత్తిని వేసుకుంటావా? పాటలేని ఆవేశంతో కూతుర్ని చాచి లెంపకాయ వేసింది. నేను అబద్ధం ఆడడం లేదు, నిజమే చెప్తున్నా. ఎన్నడూ అంత దెబ్బతినని రేణుకు వెంటనే కళ్ళనీళ్లు తిరిగాయి. నిజం, నిజం రాదమ్మత్త, నేను దొంగతనం చేయలేదు. రేణు వదినే ఇచ్చింది వెక్కుతూ చెప్పింది సరళ. చి, సిగ్గులేదు, అభిమానం లేదు, అడుక్కుని తొడుగుతావా? మరో 4 వేసింది కౌసల్య. వదినా, పలుసార్లు మా లేమిని చెప్పాల్సిన అవసరం లేదు. నిన్ను ఉన్నతంగా ఊహించుకోవడం మా తప్పు. మీరు ఏనాడు సవ్యంగా ప్రవర్తించారని అమ్మా నాన్న బ్రతికున్ననాడు అందరమూ సరదాగా గడుపుదామని ఊరుకొస్తే మీకు 4 పిల్లలంటూ మజ్జిగపోసి నీ కూతురికి గెడ్డ పెరుగు వేసేదానివి. మా పిల్లలకు ఆవకాయ పెట్టి నీ కూతురికి వెన్నముద్దలు వేసేదానివి. అవును, వేసుకున్నాను. నాకొక్క పిల్ల కాబట్టి వేసుకున్నాను. ఇప్పుడు నువ్వనేదేమిటి? ఎవరి సొమ్ము తినడం లేదు. తెలుసొదినా, నీ సొమ్మే మేం తింటున్నాం. మేమంతా ఇనప గజ్జలతో దరిద్రదేవతల్లా అత్తవారింటికి వెళ్ళాం. నువ్వేమో బంగారు గజ్జలతో వరలక్ష్మీదేవిలో వచ్చావు. నీ పాద మహిమ వల్లే అన్నయ్య సంపాదిస్తున్నాడు వెటకారంగా పలికింది. 18 ఏళ్ల నుండి హృదయంలో పేరుకుపోయిన ఆవేదన ఆ రోజు బయట పెట్టదలిచింది. అవును, అది కనిపిస్తున్న సత్యమే. దానికి నీ ఏడుపెందుకు? ఎందుకా? రేణును గురించి తల్లిదండ్రుల పుణ్యం కొంత పిల్లలకు శుభాన్ని చేకూరుస్తుందనంటారు.
అందరినీ అవమానించడమే ఎరిగిన నువ్వు ఆ పిల్లకి అన్యాయం చేస్తున్నావేమోనని ధనముంటే నువ్వు తింటున్నావు, మాకేం పెట్టడం లేదుగా. నలుగురు పిల్లలున్నా మేం చంపుకోం, ఉన్నదేదో ప్రేమతో పెట్టుకుంటాం. వదినా, ఒక్క విషయం మాత్రం మరిచిపోకు. నువ్వు అందర్నీ అవమానించి ఏ బిడ్డకైతే సుఖాలు చేరచాలని చూస్తున్నావో అదంతా భ్రమ. దాని కర్మను బట్టి అది జీవిస్తుంది. కౌసల్య, నన్ను ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను, నా బిడ్డంటే ఊరుకోను. నాకా మాత్రం తెలీదా వదినా? సాధువులాంటి పెద్దన్నయ్య మీదే చేసుకున్నాడు శ్రీనివాస్ అన్నయ్య. నువ్వు చెబితే నన్ను ఈ ఇంటి నుండి గెంటివేయగలడు. ధర్మం న్యాయం అనే ఉంటే మా ఉసురంతా కొడుతుంది, మర్చిపోకు. అత్తయ్య, అలా అనుకు, నేను ఏ పాపం ఎరుగను, గట్టిగా అరిచింది రేణుక. అమ్మా అమ్మా, ఏంటి బామ్మ కల్లోగానొచ్చిందా? కూతురు భుజాలు పట్టి కుదిపింది. అయోమయంగా కళ్ళు విప్పింది రేణుక. వసుధ చిత్రంగా చూస్తూ కూర్చుంది. వసు, ఏమమ్మా, ఏం జరిగింది? అది నువ్వే చెప్పాలమ్మా, నాకిప్పుడే మెలకు వచ్చింది. రెండు కాళ్ల నడుమ తలంచుకుని కూర్చున్నావు. లేపుదామనేసరికే అత్తయ్య అంటూ కేక పెట్టావు. ఇంకేమో గుణిగావు కూడాను. నిద్ర పట్టిందా? లేదమ్మా, పద భోజనం చేద్దువుగాని, లేచింది రేణుక. చేస్తానమ్మా, అసలు సంగతి చెప్పు, ఎందుకలా అరిచావు? నిన్ను చూస్తుంటే నా హైస్కూల్ రోజులు గుర్తుకొచ్చాయి. ఒకనాడు జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది. అత్తయ్య అమ్మ మాట అనుకున్నారమ్మా. అత్తయ్య దుఃఖంతో శపించింది, అది గుర్తుకొచ్చింది, మరేం లేదు. గతం గుర్తుకు తెచ్చుకుంటే లాభమేమిటమ్మా? నువ్వు అలా ఉంటే నాకు అసలే దిగులుగా ఉంటుంది. తల్లి భుజం మీద తలవాల్చింది వసుధ. గుర్తుకురాక ఎలా మరిచిపోతానమ్మా? ఒక్కొక్క సంఘటన సజీవమై నా హృదిలో నిలుచున్నాయి. కూతురి తలపై చేవేసి నిమిరింది. ఎవరో పెళ్లికి వెళితే ఇలాంటి ప్రింటెడ్ గుడ్డ పెట్టారమ్మా. ఇంటికొచ్చాక మా అమ్మదాన్ని కూరగాయలకని సంచులు కుట్టింది. విధి బలియం చూడు, అంతకన్నా ముతకగొడ్లో నీకు కుట్టించాను. నాకేం బాధగా లేదు, నువ్వే అనవసరంగా బాధపడతావు. అవునమ్మా, నాకే బాధ. అటు అమ్మ విపరీతంగా ప్రేమించి ఏనాడు ఏ విషయంలో నన్ను నొప్పించలేదు. ఈనాడు నువ్వు అంతే. కారపు పొడి వేసి పెట్టినా వద్దని మారం చెయ్యవు. అదే నాకు భరించరాందిగా ఉందమ్మా. అయితే రేపటినుంచి ఏడిపించకపోతే అడుగు. అమ్మా, నీకో సంగతి చెప్పనా? మేనక డాన్స్ పాట ఏం పెట్టారో తెలుసా? నువ్వు రాసిన ఆడవే మయూరి నాట్యం ఆడవే అందరూ మెచ్చుకున్నారు. తర్వాత మా సంగీతం మాస్టారు ముప్పు తిప్పలు పడినా బాణీలు కూర్చలేకపోయారమ్మా. ఆఖరుకు అందరూ నువ్వు కూర్చిన బాణీయే బావుందన్నారు. రేపు పెందలాడే వస్తాను, స్టెప్స్ అవి చూద్దుగాని. తల్లి మనసు మరో దిక్కు తిప్పాలని ఆమె ప్రయత్నం. పాటంటే ఏదో చెప్పగలను, నాట్యం నాకేమొస్తుందే పిచ్చిమొద్దు. రతీ మన్మద ఎవరు నేర్పారో? అన్నీ మరచి కూతురి బొంగమూతి చూసి నవ్వింది. ఇద్దరూ భోజనం చేశారు. అనుకున్న రోజు రానే వచ్చింది. వసుధ పొద్దట్నుండి హడావిడిగా తిరుగుతోంది. పొద్దుటే తలంటుకుంది. చీరలు, ఆర్టిఫిషియల్ నగలు ఎన్ని సమకూర్చుకున్నా ఏదో ఒకటి మరిచిపోవడం, తిరిగి రావడము. 3 గంటలకొచ్చి తల్లి దగ్గరకు పరిగెత్తింది వసుధ. స్టాఫ్ రూంలో కూర్చుంది రేణుక. మరో 2 ఉపాధ్యాయులు కూర్చున్నారు. అమ్మా, మా బడిలో ఫంక్షన్ ఉందని మర్చిపోయావా? లేదమ్మా, 6 గంటలకొస్తాం. నాకు తెలుసు, నువ్వు రావు, ఎప్పుడూ అంతే. ఇక నుండి పిలవను. విసురుగా వెనుతిరిగింది. అక్కడే ఉన్న మరో టీచర్ ఆమె చేయి పట్టుకుని ఆపింది. వసుధ, మీ అమ్మగారు రాకపోయినా మేమే పట్టి తీసుకొస్తాం, సరేనా? తప్పక ఆంటీ. ఒకవేళ రాకపోయారో రేపొచ్చి ఫైన్ వేస్తాను, హెచ్చరించి వెళ్ళిపోయింది. రేణుక చిన్నగా నవ్వుకుంది. నిజం రేణుక, ఎందుకు ఆ అమ్మాయి కోరిక మన్నించో? పాపం పిచ్చిపిల్ల. మీకు తెలియక అడుగుతున్నారా? మన సమాజం ఎటువంటిదంటే కాలే వస్తువులపై మరింత ఆజ్యం పోస్తారు. తప్పెవరిదైనా భర్తకు దూరమైన స్త్రీలను హీనాతిహీనంగా చూస్తారు. వారికి మరణమొక్కటే శరణ్యం అన్నట్టు ప్రవర్తిస్తారు. అన్ని రకాల అనుభవాలు అయ్యాకనే ఈ నిర్ణయానికొచ్చాను, నిట్టూర్చింది. అవును రేణుక, ఆ సంగతి తెలియక కాదు. ఆ అమ్మాయికుంటుందిగా తమ ఆత్మీయులను చూడాలని, వారు తమ ప్రావీణ్యం చూసి మురిసిపోవాలని. ఈరోజు వెళదాం, సహ ఉపాధ్యాయుని ప్రతిపాదించింది. సాయంత్రం ఇంటికొచ్చింది. తను కాఫీ తాగి కూతురికి ఫ్లాస్క్లో పోసుకుని తీసుకుని బయలుదేరింది. కూతురి చేత కాఫీ తాగించి అలంకారానికి తుది మెరుగులు దిద్ది ఒక అమ్మాయి దారిచూపగా వచ్చి ప్రేక్షకుల్లో కూర్చుంది. ఆమె తోటి టీచర్లు వచ్చారు. అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆమె మనసులో మేనక వేషంలో ఉన్న వసుదే తిరుగుతోంది. ఏవేవో స్మృతులు వెంటాడి బాధ పెడుతున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త, కరుణాహృదయులైన శ్రీ పార్థసారథి గారిని పరిచయం చేయడం సాహసమే అవుతుంది. వారిని అధ్యక్షత వహించమని కోరుతున్నాను. ఎవరో అనౌన్స్ చేస్తున్నారు. చటుక్కున తలెత్తింది.
టీవీగా నడుస్తూ ఓ 42 సంవత్సరాల వ్యక్తి దోవతి లాల్చీ ధరించిన అతను వేదిక మీదకొచ్చాడు. 10 ఏళ్ల కుర్రాడు పూలమాల వేశాడు. రేణుక కళ్ళు నులుముకుని మరీ చూసింది. అదే మనిషి, అదే రూపం, అదే ఒత్తైన జుట్టు, కాస్త చెంపల దగ్గర నెరిసింది. అదే వంకరగా మెడపెట్టడం. అతనేదో చెప్తున్నాడు. అప్రయత్నంగా భగవాన్ అన్న మాటలు ఆమె నోటి నుండి వెలువడ్డాయి. తనను తాను సంభాళించుకుని గుంపులో నుంచి బయటకొచ్చింది. త్వరగా కూతురున్న చోటుకొచ్చింది. వసు, నా తల తిరుగుతుందమ్మా, ఏమి అనుకోకు. ప్రోగ్రాం కాగానే పక్కింటి బాబాయ్ వాళ్ళున్నారు, వచ్చే. పిచ్చిగా నేనుండలేదని బాధపడకు. కూతురికి చెప్పి తూలినట్టే బయటపడింది. ఎలా ఇల్లు చేరిందో ఆమెకే తెలీదు. మాటిమాటికి కరుణాహృదయులు అన్న మాట గుర్తుకు రాసాగింది. హృదయమంతా కొతకొత ఉడికిపోయింది. దిండును ఆశ్రయించి ఎంతోసేపు విలపించింది. ఆమె హృదయంలో అనేక ఘట్టాలు సజీవమై మెదలసాగాయి. వాటిని దూరం నెట్టి ప్రస్తుతం మాత్రమే గుర్తుంచుకోవాలని వ్యర్థ ప్రయత్నం చేసి విఫలురాలైంది. రేణుకా శారదుల వివాహం వైభవంగా జరిగింది. సాయంత్రం శ్రీనివాసరావు స్నేహితులొచ్చి రేణుకకు వెండిపోతగల గ్లాసులు సెట్టు బహుకరించారు. పెళ్లికుమారుడు తన స్నేహితులొచ్చారని వెళ్ళిపోయాడు. ఏమోయ్ శ్రీనివాసరావు, ఆ అమ్మాయిని చదివిస్తానన్నావు, ఇంత త్వరలో వివాహం తలపెట్టామేమిటి? ఎవరో ప్రశ్నించారు. మా రేణు వాళ్ల అమ్మ మాట నెగ్గించాలనుకుందేమో. అత్యవసర మార్కులతో పాసైంది, పై చదివేం చదువుతుంది? కూతురు వంక చూస్తూ నవ్వారాయన. రేణుక తల మరీ వంగిపోయింది. ఆ అమ్మాయి తప్పేం లేదు, మీరే ఆమెను యంత్రంలా తయారు చేశారు. సంగీతమంటూ సాహిత్యము, ట్యూషను, ఇన్ని పనులుంటే ఎలా తట్టుకుంటుంది? మరొక అతని కామెంట్. మరి తల్లిదండ్రుల సరదాలు తీరద్దా? నలుగురుంటే తలా ఒకవైపు వెళతారు, ఒక్క కూతురాయే. మరొక అతను నవ్వాడు. అవునయ్యా శ్రీనివాస్, ఉన్నదొక్క అమ్మాయి కదా, ఇల్లరికం ఉంచుకుంటావనుకున్నాను. ఉంచుకోవాలని అనుకున్నాను. కాలం మారుతోంది. ఇల్లరికం వచ్చే అల్లుళ్ళేరి. చాలా ప్రయత్నించాం. మాకు నచ్చిన వారు ఇల్లరికం రావడానికి ఒప్పుకోలేదు. వస్తామన్నవారు మాకు నచ్చలేదు. పోనీ కొడుకైనా ఉద్యోగరీత్యా దూరముండడా అని సరిపెట్టుకున్నాం. అది నిజమే. అప్రయోజకులు చిన్న వయసులో ఉన్నవారు తప్ప ఎవరొస్తున్నారు? అదే, అప్రయోజకుణ్ణి తెచ్చి ఆ అమ్మాయిని బాధ పెట్టడం దేనికని ఈ సంబంధం కుదిర్చాం. అటు అబ్బాయి ముగ్గురి అక్కల తర్వాత ఒక్కడు, ఈడు జోడు. ఈ ఏడే బిఏలో చేరాడు. తల్లి మాత్రం ఉంది. వారిద్దరి మనసులు కలిశాక వారిష్టమొచ్చిన చోటుంటారు. తేలిగ్గా నిట్టూర్చాడు శ్రీనివాసరావు. అందరూ అతని పనిని హర్షించుకు వెళ్ళిపోయారు. ఇది మంచి చెడు అని ఆలోచించే వయసు కాదు రేణుకది. పెద్దలు ఏది చెబితే అది వేదం. ఆమె అయిష్టానికి తావు కూడా లేదు. పొడుగు పొట్టి కాని 5 అడుగుల 6 అంగుళాల పొడవుగల సారథి, చక్కని ఒత్తైన జుట్టుతో విశాల పాలభాగంతో అందంగానే కనిపిస్తాడు. చదువా? ఆ కాలానికదే గొప్ప. సాంప్రదాయం చక్కనిది. వెనక ముందు ఎవరూ లేరు. రాత్రి అతని ఒడిలో ఒరిగిపోయినప్పుడు 16 ఏళ్ల రేణుకకు స్వర్గం ఎక్కడో లేదనిపించింది. అతను మునివేళ్లతో ఆమె గడ్డం పైకి లేపాడు. రేణు, అందంగా ఆల్చిప్పల్లా ఉన్న కళ్ళను ఎందుకలా వాల్చివేస్తావు? ఈసారి కొద్దిగా తలెత్తింది. ఓరగా అతని వంక చూసింది. అతను ఆమె వైపే చూస్తున్నాడు. చటుక్కున తల వాల్చేసింది. అలా వాలిపోయే ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకున్నాడు. రేణు, నేను విషయం చెప్తాను, వింటావా? సరిగ్గా చూడు నా వంక. నేను ఓ అమ్మాయిని గాఢంగా ప్రేమించాను, చాలా గాఢంగా. ఈసారి రేణుక అతని చేతుల్లో ఉన్న తన ముఖాన్ని తీసుకుంది. దూరంగా జరిగింది. అప్పుడే అంత కోపమా? నా తప్పేం లేదు. మరి ఆ అమ్మాయి అందం అలాంటిది. కొంటిగా చూశాడతను. తన ఎదుటే ఇంకో అందమైన అమ్మాయి ప్రసంగం తేవడమా? అది తొలి రాత్రి. అంత అందంగా ఉంటుందేం ఆ అమ్మాయి? ఈసారి కంఠంలో మృదుత్వమే లేదు. ఆహా, చాలా అందంగా ఉంటుంది. బంగారు తీగ వంటి శరీరం. నడుస్తుంటే ఎక్కడ తూలిపోతుందేమోనని భయం వేస్తోంది. బారెడు జడ. ఎందుకనుకున్నావు? ప్రియుడు పారిపోతే తెచ్చి బంధించడానికి. 2 కళ్ళు, ఒకదానిపై ఒకటి అసూయ చెందగలవని ఆనకట్టలా ఇంత పొడవన ముక్కు సృష్టించాడా విధాత. కింద భాగంలో లక్కపిడతలా చిన్న నోరు. పేదాలున్నాయి చూడు. ఆ అమ్మాయి పట్నం కనుక వెళితే లిప్స్టిక్ కంపెనీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ కని వెంటపడతారు. సహజంగా అంత ఎర్రగా ఉంటాయి. ఇక ఆ అమ్మాయి కులుకులు చూడాలి. అప్పుడే తలెత్తుతుంది, అప్పుడే కళ్ళు వలుస్తుంది. ఛీ పొండి. చేతుల్లో ముఖం దాచుకుంది. పోతాను, కాని ఎలా? పేరంటాళ్ళు బయట గుళ్ళెం వేసి ఉంచారుగా. ఆమె జడపట్టి లాగాడు. అరే, వెళతాననగానే ఈ జడతో కట్టివేస్తావనుకున్నాను సుమా.
చేతులు విదిలించాడు. అసూయగా ఉందా? ఏం లేదు అంది. ఈసారి తన జడను అతని చేతికి చుట్టి. సంగీతంలో సరస్వతులట. ఈ దురదృష్టవంతుడు విన నోచలేదు కదూ. నాటక ఫకీలో చేతులు తిప్పాడు. అతని చేతుకున్న జడ కూడా ముందుకు కదిలింది. అబ్బా, జడ లాగుతోంది. మీరిలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. నేనేం తప్పు మాట్లాడాను? ఆజ్ఞాపించలేదే, అర్థించాను. సరే వెళ్ళు. మొదటే కట్టేశావుగా, నీ వెంట నేను వస్తాను అన్నాడు. ఆమె త్వరగా అతని చేతికి చుట్టిన జడ తీసుకుని దూరం జరిగింది. దిండు మీద కొరిగింది. అతను నెమ్మదిగా ఆమె చెవి దగ్గర ప్రాధేయపూర్వకంగా అడిగాడు. రేణు, పాడవు? పెళ్లిచూపులనాడు నీ బిడియం చూసి ఇబ్బంది పెట్టరాదని నా కోరికను నిగ్రహించుకున్నాను. ఇప్పుడెవరూ లేరుగా, పాడవు? బయట అందరూ వింటారు, ఏమనుకుంటారు? మరోసారి. అదేం కుదరదు. మరోసారి ఆనందం వస్తుందేమిటి? తన మునిగడ్డంతో ఆమె నునుపైన చెక్కిళ్ళు రాయసాగాడు. కాదండి, రేపు అందరూ ఏడిపిస్తారు. కాదు, ఏడుస్తారు. ఏడవని. అందాల రతీదేవిని, చదువుల సరస్వతిని దగ్గర పెట్టుకుని కాలం వృధా చేసేంత మురుకుని కాను. అతన్ని విసిగిస్తే కోపగించుకుంటాడేమోనని జయదేవుని అష్టపది సన్నని గొంతులో పాడింది. పాట అయిపోగానే అమాంతం ఆమెను ఎత్తి గిరగిరా తిప్పి మంచంలో వేశాడు. ఇంత అద్భుతంగా పాడతావని తెలీదు రేణు. మనింటికి వెళ్ళాక నువ్వు చూడలేదు, పెరట్లో చక్కని మల్లెపందిళ్ళున్నాయి. అక్కడెలా నీ ఒడిలో పడుకుని హాయిగా కమ్మని పాటలు వింటూ కాలం వెళ్లదీస్తాను తన్మయత్వంతో చెప్పాడు. మీకు సంగీతం అంటే ఇష్టమా? విస్పారిత నేత్రాలతో భర్తవంక చూసింది. తనలోని కళ మెచ్చుకుని కాంక్షను గౌరవించే భర్త లభ్యమైనప్పుడు స్త్రీ స్వర్గానికి దగ్గరలో ఉన్నట్టు భావించక ఏం చేస్తుంది? నువ్వంటే మరీ ఇష్టం. ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. నీకేమిష్టం అన్నాడు. నాకా పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం అంది గర్వంగా. అతను చేదు తిన్నట్టు ముఖం పెట్టాడు. అదేం అలా ముఖం ముడిచారు? మీకు చదవడం అంటే ఇష్టం లేదా? నేనా? చదవడమా? 10th పుస్తకాలు చదవాలంటేనే తలనొప్పి. అయినా ఏముంటుంది, వట్టి చెత్త. వాటిని చూస్తేనే తలనొప్పి వస్తుంది. అతని అయిష్టతనంతా ముఖంలోకి తెచ్చి చూపాడు. చదవందే చెత్తో మంచో ఎలా తెలుస్తుంది? సంగీత సాహిత్యాలు దగ్గర బంధువులనంటారు. సంగీతాన్ని ఆస్వాదించేవారు సాహిత్యాన్ని నిరసిస్తారేం? సంగీతం అంటే ఇష్టమే, కానీ ఈరోజు నువ్వదే పాడతావేమో అనుకున్నా. తననా సా ఆ అంటూ. అవంటే నాకు పరమ అసహ్యం. చక్కని ఆధునిక సంగీతం నేర్చుకో. మనింటికి వెళ్ళాక రికార్డులు తెస్తాగా, నువ్వే చూద్దువు గాని అన్నాడు గర్వంగా. శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం లేనట్టుంది. ఆమె సుతారంగా నవ్వింది. పోనిద్దు, నువ్వంటే చాలా ఇష్టం. ఆమెను మరింత దగ్గరకు లాక్కుని తలవైపున్న స్విచ్ నొక్కాడు. కాంతివంతమైన గది సన్నని వెలుతురును నింపుకుంది. ఆ వెలుతురులో నిజంగా రేణుక గంధర్వ కాంతలా ఉంది. ఇంకా చాలా విషయాలై చర్చించారు. అవన్నీ గుర్తుకు రావడం లేదు. తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపోయారు. 6:30 వరకు చూసి రాధమ్మ నెమ్మదిగా తలుపు తట్టింది. అయిష్టంగా అతని కౌగిలి వీడి బయటకొచ్చింది రేణుక. బంధుజనంలోని పిన్నలు పెద్దలు ఒకటే పరిహాసం చేశారు. పైకి చిరుకోపం ప్రదర్శించిన మధురానుభూతి మరపురాని మైమరిపేదో ఆమెను ఆవరించింది. ఏమే దొంగపిల్ల, అలా అయ్యగారి ఎదుట పాడుకుంటే అందరిలో పాడితే మేము వినేవారముగా. ఒక వరసైన ముత్తైదువు బొగ్గగిలింది. అమ్మో, వెరిదనుకున్నాను, నెరజాణ. మన వారిలో ఇలా పాడినవారు ఎవరున్నారే? మరొక ఆవిడ జడలాగింది. అతను రసిక చక్రవర్తిలా ఉన్నాడు రేణుక. తగుదినమ్మా అంటూ పాడావు. మీ ఆయన చేత పాడించకూడదే? పోనీ ఈ రోజు రాత్రి పాడించు, మేమంతా వింటాం. మరొక యువతి గుసగుసగా చెప్పింది. అందరినీ తప్పించుకుని కాలకృత్యాలు తీర్చుకునొచ్చింది. తల్లి అభిష్టం ప్రకారం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళొచ్చారు నూతన దంపతులు. అందరుండి మేళమాడినా సహాయం చేసినా ఎందుకో మరల కౌశల్య గుర్తుకు రాసాగింది రేణుకకు. తండ్రి, తమ్ముల భార్యలు, అన్న భార్యలు అందరూ వచ్చారు. వారందరినీ రాధమ్మ అతి మర్యాదగా చూస్తుందని కాదు, ఏదో శ్రీనివాసరావు రహస్యంగా చేసే సహాయానికి కట్టుబడొచ్చారు. కౌశల్య కూడా రావచ్చు, కానీ ఇంటి ఆడపడుచును అనే అభిమానం, వదినగారి గర్వము తలంపుకొస్తే ఎవరు మాత్రం వస్తారు?